బిల్డింగులు అనేక కమ్యూనిటీ హాళ్లు కట్టాం కానీ పబ్లిక్ చొరవతో శ్రీకృష్ణ యువజన సంఘం వారు ముందుకొచ్చి ఈ రీడింగ్ రూమ్ కానీ ఈ కుట్టు కృష్ణ కేంద్రం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మెయింటైన్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరి తరఫున వాటి దీనికి కారకులైన ఇందులో ముఖ్య భూమిక పేదమూర్తి గారు మా ఓటాన్ని నా పేరు చెప్పాడు కానీ ఎక్కువ పాత్ర అయింది. అలాగే వాటిలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరూ కూడా విషయంలో కృషి చేశారు. అలాగే విశాఖ పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొక్కరావుల గారు గారి పార్టీలకు అతీతంగా పేద పెద్దలందరూ కూడా ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో 22వ వార్డులో పేదవాడిపాలెంలో జనసేన కార్పొరేటర్ సోదరుడు పేదమూర్తి యాదవ్ గారు ఒక మార్గం చూపించారు. అంటే పబ్లిక్ తో కూడా మనం రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేయించని ఉద్దేశంతో బిల్డింగ్లు ఏముందమ్మా ఎమ్మెల్యే ఫండో ఎంపీ ఫండో జీవీఎంసీ ఫండో ఏ ఒకటి వచ్చి కడతాం కానీ ఇటువంటి మంచి కేంద్రాలు కడతాం కష్టం. పెడతాం కూడా తేలికే, మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకంటే బిల్డింగ్లు కట్టవచ్చు, మెయింటెనెన్స్ 1,00,000-2 లక్షలు పెట్టి కుట్టు మిషన్లు కొనొచ్చు, కంప్యూటర్లు కొనొచ్చు. నెలలో మెయింటెనెన్స్, మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కావాలా, నెలలో స్టేషనరీ కావాలా, కరెంటు బిల్లు, ఇవన్నీ చాలా అవుతాయి. ఇవన్నీ కూడా తప్పకుండా కూడా నియోజకవర్గంలో ఇంక ఏ వార్డులో అయినా సరే ఇటువంటి అవకాశం ఉంటే పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేయడం బాధ్యత నా మీదంతా ఉంది. అందులో దళితం లేదు. ఎందుకంటే ఇందులో అధికారులు కూడా సహకరించారు. ముఖ్యంగా మన ఈస్ట్ జోనల్ కమిషనర్ గారు శివప్రసాద్ గారు ఏది చెప్పినా లేదు. అంటే ప్రజలు మనకి వచ్చే పని ఏదైనా పాజిటివ్ గానే స్పందిస్తారు. పబ్లిక్ పనికి వచ్చే పని